హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టి కిచెన్ లాగ్స్. ఈరోజు ఆనియన్స్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాను. ముందుగా మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకోండి, ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తగినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలండి. స్పూన్తో వద్దు, చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆనియన్స్కి సాల్ట్ కారం పట్టే వరకు మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మనం ఉంచుకోవాలండి. సాల్ట్ కారం బాగా ఆనియన్స్ పట్టించాలి, అప్పుడే ఆమ్లెట్ చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత మిర్చిని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. కరివేపాకు రబ్బ, మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలానే 2 ఎగ్స్ కూడా వేసి బాగా 5 మినిట్స్ కలుపుకోవాలండి. మనకు నురగ వచ్చే వరకు ఈ గుడ్లు కలుపుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ చక్క పొంగుతూ వస్తుందండి. మనము ముందుగా ఆనియన్స్కి సాల్ట్ కారం పట్టించాం కదండి, చాలా రుచిగా వస్తుంది ఆమ్లెట్. ఇలా మనం బాగా కలపాలండి. 5 మినిట్స్ అన్న టైము మనం కేటాయించి కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మర్చిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఆమ్లెట్ మీద మూత కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అలా సిమ్లో పెట్టుకొని కుక్ చేయాలి. కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అంతే, ఆమ్లెట్ రెడీ. ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ రెడీ.